మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు? అంటే ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్ గారి సినిమాలన్నీ క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి. అంటే క్యారెక్టర్తో పట్టుకొని వెళ్ళిపోతుంటాం. అంటే ఆ క్యారెక్టర్ని తీసి పక్కన పెడితే కథ చాలా లైట్గా అనిపిస్తుంది. క్యారెక్టర్తో ఎక్కువ సేల్ అయిపోతుంటుంది. దట్ ఈస్ ద ఒక సూపర్ సక్సెస్. ఆయన ఒక మార్క్ని క్రియేట్ చేశారు. ఐ థింక్ ఐ వుడ్ డూ బెటర్ ఇన్ ప్లాట్ డ్రివెన్ అండి. ఎందుకంటే క్యారెక్టర్ డ్రివెన్ ఇస్ ఆనెస్ట్లీ వెరీ డిఫికల్ట్. మనకి రేర్ ఉంటాయి, డీజే టిల్లు అవ్వచ్చు, అలా అలాంటివి వెరీ డిఫికల్ట్ టు క్రాక్. అది న్యాచురల్గా రావాలి. కూర్చొని పేపర్ పట్టుకొని రాసినప్పుడు ప్లాట్ డ్రివెన్ రాయగలుగుతాం, కానీ క్యారెక్టర్ డ్రివెన్ అయితే రాయలేం. సో ఐ థింక్ ఐ వుడ్ డూ బెటర్ విత్ ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందంట మీకు. అది ఇక్కడ కెమెరాస్ ఆఫ్ చేసి మీ క్లోజ్ సర్కిల్లోనే ఎక్కువ అది బయటకు వస్తుంటుందేమో. సో నిహారిక గారు చాలాసార్లు చెప్పారు, అలా ఫ్లాట్గా చెప్పిద్ది కానీ చాలా కామెడీ చెప్పినప్పుడు నెక్స్ట్లో మేము చాలా సర్ప్రైజ్ అవుతుంటాం, తనే రాసిందా ఈ డైలాగ్స్ ఇవన్నీ అని. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ అండి డైలాగ్స్ కానీ, లేకపోతే క్యారెక్టరైజేషన్లో ఫన్ క్రియేట్ చేయడానికి? అంటే ఏ సినిమాల ప్రభావం ఉండొచ్చు మీ మీద? అగైన్ సినిమాల ప్రభావం కానీ ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ అండి. బుక్స్, యా, వర్డ్ హౌస్, పీజీ వర్డ్ హౌస్ అని ఒక ఆథర్ ఉంటారు. గాడ్, యా, సో హీస్ లైక్ గాడ్ ఆఫ్ లైక్ హ్యూమర్కి ద స్టాండర్డ్ థింగ్. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ దట్. ఇంకా మూవీస్ అంటారా, త్రివిక్రమ్ గారి మూవీస్ అవచ్చు, శ్రీను వైట్ల గారి మూవీస్ అవచ్చు, ఇవన్నీ ఫుల్ ఫన్ ఉంటాయి. నాకు ఇంకా వెనక్కి వెళ్తే రేలంగి గారు అవ్వచ్చు, జంధ్యాల గారు అవ్వచ్చు, ఇవన్నీ. సో యా, అవన్నీ ఇట్స్ మిక్స్ అండి. ఇక్కడ ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. వి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఏదో ఒక ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఏమో అండి, అలా స్పెసిఫిక్గా ఆనెస్ట్లీ నేను చెప్పలేను. ఐ రియల్లీ నెవర్ ఫెల్ట్ ఇది ప్రభావం అని. అంటే ఐ థింక్ ఇట్స్ అన్ ఎంటైర్, ఒకటి అని పిన్ పాయింట్ చేయలేం. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ. ఐ థింక్ మేము రాసినప్పుడు. బెస్ట్ ఆఫ్ 3 మూవీస్ ఇన్ తెలుగు అంటే ఏం చెప్తారు? తెలుగులో నాకెందుకో ఫస్ట్ ఎప్పుడు బొమ్మరిల్లు వస్తుంది. నీ ఫేవరెట్ సినిమా ఏంటి అంటే, బికాస్ ఇంటర్లో ఎక్కువ అది చూశాను, అంటే కొత్త సినిమాలలో. పాత సినిమాల్లో ఐ హ్యావ్ ఎ లిస్ట్ అండి. ఐ లైక్ గండికోట రహస్యం, చిక్కుడు దొరకడు, పాతాళ భైరవి. ఐ యూస్ టు లైక్, నాకు ఎన్టీఆర్ గారు వస్తే పౌరాణికాలు ఇష్టం, సాంఘికాల వరకు వస్తే ఏఎన్ఆర్ గారు ఇష్టం. చదువుకున్నాం. పౌరాణికాలు ఇష్టపడతారా? పౌరాణికాలు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే? ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మేకింగ్ వరకు ఆర్ స్టోరీ వరకు అయితే రామాయణం అందరికీ తెలిసిందే, కానీ కొన్ని బిట్స్ తీసుకుని ఆ చిన్న చేస్తారు. కృష్ణ ఆంజనేయ యుద్ధం అని చెప్పి, లిటిల్ బిట్స్ ఆఫ్ ఇట్, అలాంటివి నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. లైక్ ఒక చిన్న పార్ట్ తీసుకుని ఒక పెద్ద కథ చెప్తారు చూడండి, ఆ ఎండ్ ఇది గెస్ చేయలేం, కొంచెం వరకు ఇట్ విల్ బి ఎ లిటిల్ ఇంట్రెస్టింగ్. సో నాకు అట్లాంటి